మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. సినిమాలో స్క్రీన్ ప్లే బ్రో, ఫస్ట్ 10 to 15 minutes ఆఫ్ ద స్క్రీన్ ప్లే, దట్స్ వాట్ టెల్స్ ద హోల్ స్టోరీ, ద ప్లాట్స్ అండ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ద మూవీ. అవును, అక్కడే కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అర్థమైపోతుంది. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. కొడుకుకి తల్లి మీద ఎంత ప్రేమ ఉన్నది, అండ్ తమ్ముడికి అన్నయ్య అంటే ఎలాంటి జెలసీ ఫీలింగ్ ఉన్నది, అండ్ మదర్ క్యారెక్టర్ ఏమో చిన్న కొడుకు చెప్పిన మాటలు నమ్మేసి పెద్ద కొడుకుని తప్పుగా అనుకొని పెద్ద కొడుకుని పనిష్ చేయడం, తర్వాత తెలిసిన తర్వాత రిగ్రెట్ అయ్యి మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి పాట పాడుతూ ఉంటారు. ఈ పాటలో ఒక లైన్ ఉంటుంది బ్రో, తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన దారి తప్పిన ఈ తల్లిని వదలకురా అని ఒక లైన్ ఉంటుంది ఫస్ట్ సాంగ్లో. ఎక్సలెంట్ బ్రో. అంటే మామూలుగా తప్పటడుగులు వేసేది ఎవరు? పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు సరిదిద్దుతూ ఉంటారు. బట్ ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, అరే నిన్ను అపార్థం చేసుకొని నేను తప్పటడుగులు వేస్తున్నాను, నిన్ను తప్పుగా అనుకొని నేను తల్లిగా విసిరేసిన దారి తప్పిన ఈ తల్లిని వదలకురా అని చెప్పి. అండ్ నువ్వు స్టోరీ చూస్తే అందరికీ ఛత్రపతి అన్న కథ కనబడుతుంది. బట్ మనకి స్టార్టింగ్లో భానుప్రియ గారి క్యారెక్టర్ ఒక స్టోరీ చెప్తారు. అవును, ఛత్రపతి శివాజీ గురించి ఒక స్టోరీ చెప్తారు. అంటే జీజాబాయి వీరుల కథలు చెప్తూ కొడుకులో పౌరుషాన్ని నింపి శత్రువుల మీదకి వెళ్ళేలాగా రెడీ చేస్తుంది అండి. సేమ్ అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో జనాలందరూ ఛత్రపతి ఛత్రపతి అంటుంటే అక్కడ నీకు టైటిల్ జస్టిఫికేషన్ వస్తుంది. బట్ యాక్చువల్లీ ఛత్రపతి అంతటి వాడు అయ్యాడు అని తల్లికి తెలియాలి. బట్ తల్లి కోరిక కదా అది. తెలియాలంటే తల్లి కలవాలి. సో తల్లి కొడుకులు కలవడం అన్నది ఇట్స్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం.